పేరు జి చిరంజీవి, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అధ్యక్షుడిని, అలాగే ఏపీపీటీడీ జేఏసీ కో కన్వీనర్గా ఉన్నాను. రోజు ఈ కలెక్టర్ గారి ఆఫీస్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరించే భాగంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సంతకాలు సేకరణ చేసి పీజీఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాలనే ఉద్దేశం మీద ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ తూర్పుగోదావరి జిల్లా తరపున ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి, మేడం గారికి సంతకాల సేకరించినటువంటి ప్రతుల్ని వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. మరి ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటైతే ఉన్నదో, ఈరోజు 11,000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. 2031-32 సంవత్సరానికి ఆ బస్సులన్నీ కూడా 15 లక్షల కిలోమీటర్లు దాటి మరి స్క్రాప్ అయిపోయే పరిస్థితి ఉంది. ఆ యొక్క బస్సుల స్థానంలో డీజిల్ బస్సులను కానీ, సిఎన్జి బస్సులను కానీ కొనుగోలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలోకి పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ క్రమంలో రాష్ట్రంలో 4 డిపోల్ని పూర్తిగా మూసివేశారు. ఇంకొక 8 డిపోల్ని పాక్షికంగా మూసేయడానికి సిద్ధం చేశారు. అందులో మన రాజమండ్రి డిపో కూడా ఉంది. 50 బస్సులు రాజమండ్రి డిపో కేటాయించారు. కనుక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇక్కడ ఖచ్చితంగా డిస్ప్లేస్ అవుతారు, వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే ప్రమాదం. ఈ పినాకిల్ కంపెనీ ద్వారా నిర్వహించే పద్ధతి ఏదైతుందో మానుకుని ఏపీఎస్ఆర్టీసీనే బస్సులు కొనుగోలు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులతోటి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. సుమారు 12,000 మంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఆర్టీసీలోకి పెద్ద ఎత్తున బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాము. పినాకిల్కి కిలోమీటర్కి 72.5 రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. పైగా ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేసి రేటు పెంచాలని ఒక అగ్రిమెంట్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి చంద్రబాబు నాయుడు గారికి మెమోరాండం ఇవాళ కలెక్టర్ ద్వారా సమర్పించాము. ఈ రోజు చెప్పాలంటే 3వ తారీఖు ఇది 3వ దశ ఉద్యమానికి నాంది ప్రస్తావం అని చెప్పి రాష్ట్ర జేఏసీ డిక్లేర్ చేసింది. రేపు 8, 9 తారీఖుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని, ఉద్యోగ సంఘాలని, విద్యార్థి సంఘాలని కలిసి మా ఉద్యమానికి మద్దతు కోరబోతున్నాము. అలాగే 17, 18 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోని 2 రోజులు నిరాహారదీక్ష నిర్ణయాన్ని ప్రకటించాము. అలాగే 28వ తారీఖున చెలో డిపిటిఓల పేరుతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపిటిఓలు అన్ని చోట్ల కూడా కార్మికులు ఆందోళన చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది జేఏసీ. తదుపరి 4వ దశ ఉద్యమము చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటివరకు చాలా మేము శాంతియుతంగా చేస్తున్నాము. కనుక 4వ దశ ఉద్యమానికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకంలో భాగంగా 1050 బస్సుల్ని మాకు ప్రకటిస్తే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 88 జీవోని తీసుకొచ్చి మొత్తం ఉన్నటువంటి 10,600 బస్సుల్ని కూడా విద్యుదీకరించమని చెప్తున్నారు. అనగా 2031 నాటికి ఆర్టీసీలో మొత్తం రెగ్యులర్ సిబ్బంది అంతా కూడా ఇంటికి పంపించేయబడతారు. కనుక ఇది కరెక్ట్ అయిన విధానం కాదు కనుక మేము వ్యతిరేకిస్తున్నాము. పీటీడీ జేఏసీ జిల్లా కన్వీనర్ ప్రధానమంత్రి భాగంగా వస్తున్నాయి బస్సులు అవి చెప్పుకుంటారు. అదే విధంగా అని చెప్పి సుమారు కిలోమీటర్ 75 రూపాయలు వెచ్చించి ఒక పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిపోలు అటు నుంచి ఇటు మార్చి 4-5 డిపోలు ఆల్రెడీ మూసేసి ఉన్నారు. ఏదైనా అడిగితే మేనేజ్మెంట్ కూడా మా రాష్ట్ర కమిటీ పెద్దల పైన ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే లేదు డిపోలు తిరిగి తీస్తాం అది ఇది అని చెప్తున్నారు. కానీ అది ఎండీ మాటల ద్వారా కాదు, గవర్నమెంట్ పెద్దలు ముఖ్యమంత్రి గారి ద్వారా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ద్వారా మాకు వచ్చినప్పుడు చేసే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మూడో దఫా ఉద్యమంలో భాగంగా 17-18 రాష్ట్రంలో ఉన్నటువంటి 129 డిపోల దగ్గర ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారం కలెక్టర్లు వాళ్ళు దాదాపుగా పీఎం ప్రోగ్రామ్ ఉండటం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని వాయిదా వేసుకుని ఈరోజు 3వ తారీఖు రోజున కలెక్టరేట్కి వచ్చి మా జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ 4 డిపోల నుంచి కూడా సంతకాలు సేకరించి అది మెమోరాండం రూపంలో కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది.